ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లిలో ఉన్న స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో భారీ అగ్ని ప్రమాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా మంటలు ఇంకా అదుపులోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తుంది. అయితే తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ కావడం వల్ల అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ల్యాబ్లోనే పలు కీలక కేసుల్లో ఆధారాలున్నాయి. FSL కంప్యూటర్లోనే కీలక కేసులు సమాచారం ఉన్నట్లు సమాచారం. ఇక్కడే ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఆధారాలు ఉన్నట్లు సమాచారం. గత కొన్నేళ్ల నుంచి ఇక్కడే ఉన్న ఓటుకు నోటు ఆడియో వీడియో ఫైల్స్ ఉన్నట్లుగా సమాచారం. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గజ్వేల్ ప్రజ్ఞాపూర్లోని ముప్పు గ్రామాల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావుకు నిరసన సెగ తగిలింది. హరీష్ రావు రాకముందే R&R కాలనీ ముప్పు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా నిరసనకారులు హరీష్ రావు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు BRS కార్యకర్తలు కూడా ప్రతి నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ BRS పార్టీలు అవినీతిలో పోటీ పడుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కార్నర్ మీటింగ్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత BRS ప్రభుత్వం రాష్ట్రాన్ని దాచుకుంటే ప్రస్తుత కాంగ్రెస్ మంత్రులు ఆ సొమ్మును పంచుకోవడంలో మునిగిపోయారని ఎద్దేవా చేశారు. ఈరోజు తెలంగాణ ప్రజలు మరి మార్పు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో రాబోయే మార్పుకు ఒక మొదటి అడుగు ఈ మున్సిపల్ ఎన్నికల్లో అనేక స్థానాల్లో కౌన్సిలర్ స్థానాలు కానీ, కార్పొరేటర్ స్థానాలు కానీ, చైర్మన్గా కానీ, మేయర్గా కానీ బీజేపీ గెలవబోతూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి ఈ రెండు పార్టీలకు, కాంగ్రెస్ పార్టీకి BRS పార్టీకి ప్రత్యామ్నాయం
ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేటువంటి శక్తి, నెరవేర్చేటువంటి బలము, నెరవేర్చేటువంటి కృత నిశ్చయము ఒక్క భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉన్నది. రాష్ట్రంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ను చూశారు, 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ను చూస్తూ ఉన్నారు. ఈ రెండు పార్టీలు దొందే, అవినీతి పార్టీలే, దోచుకున్నటువంటి ప్రజల ధనాన్ని దోపిడీ చేస్తున్నటువంటి పార్టీలే, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నటువంటి పార్టీలే. ఈ రెండు పార్టీలు మరి ఏ రకంగా దొందే. గతంలో కూడా మరి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో టీఆర్ఎస్ అధ్యక్షుడిగా, మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యుడిగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ అరవింద్ పాల్గొన్నారు. అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్రాన్ని మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టుకు అవినీతిపై సిబిఐ విచారణ జరపాలని కిషన్ రెడ్డిని కోరారు. నరేంద్ర మోడీ ఎన్ని కట్టిండు తెలుసా అన్న? ఇల్లు దేశవ్యాప్తంగా 5 కోట్ల చిల్లర ఇల్లు కట్టిండు, 5 కోట్ల పైన. మీకు వద్దా? ఆ ముస్లిం మహిళలు కూడా అడుగుతున్నా, వద్దా? తెలుగు వస్తుందా? తెలుగు आता आपको? వద్దా? మీకు ఇల్లు వద్దా? 5 करोड़ मकान बनाए नरेंद्र मोदी देश भर. तेलंगाना में कुछ नहीं बनने दे रहे कांग्रेस वाले, आपके पुराने टीआरएस वाले. आप लोग क्यों कांग्रेस को टीआरएस को वोट डालते, जरा सोच लीजिए आप. 5 करोड़ मकान बना के उसमें से लगभग 80 लाख से 1 करोड़ मकान मुसलमानों को दिए देश भर में. इनला बीमार्లు అయితే మనకు ఆరోగ్య బీమా వద్దా? 1 లక్షల ఆయుష్మాన్ భారత్, దాదాపు 30 కోట్ల భారతీయులకి కుటుంబాలకి ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ఆరోగ్య బీమా పథకం వస్తున్నది. వద్దా? ఫ్రీ రేషన్ ఇస్తలేరా మనకు? ఫ్రీ రేషన్ 6 సంవత్సరాల నుంచి ప్రతి నెల ఫ్రీ రేషన్ నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. హిందూ లేదు, ముస్లిం లేదు, అందరికి ఇస్తున్నారు. ఈ రకంగా సేవలు చేస్తా ఉంటే, అందిస్తా ఉంటే కోవిడ్ సమయంలో మొత్తం 140 కోట్ల భారతీయులకి వ్యాక్సినేషన్లు. నారాయణపేట జిల్లా భక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున సినీ నటుడు తనీష్ ప్రచారం నిర్వహించారు. స్థానిక 2, 5, 7 వార్డులలో పర్యటించిన ఆయన పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. రాజకీయాల్లో మార్పు రావాలంటే నిజాయితీ గల అభ్యర్థులను గెలిపించాలని కోరారు. డబ్బుకు ఆశపడి ఓటు వేయొద్దని, అది ప్రజల భవిష్యత్తును దెబ్బతీస్తుందని ఆయన హెచ్చరించారు. ఒక సామాన్య జనసేన కార్యకర్తగా మా అన్నలు జన సైనికులు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో నుంచుంటున్నారు. వాళ్ళకి సపోర్ట్ చేయడానికి, వాళ్ళ ఆలోచనలు, జనసేన సిద్ధాంతాలు మీ వరకు తీసుకురావడానికి ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా జనసేన సిద్ధాంతాల్లో ఒకటి, జన సైనికులు బాగా నమ్మేది నీతిగా, నిజాయితీగా ముందుకెళ్లడం. రాజకీయాల్లో డబ్బుతో కూడిన రాజకీయాలు మేము చెయ్యం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు. అది మీరు కూడా పాటించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్న, మీ అందరికీ ఒక చిన్న కథ చెప్తాను. అప్పుడు మనం ఏం చేస్తాం, నానో ఏదో పనికి సంబంధించిన ఫ్రిడ్జో లేదా స్టవ్ ఏదో పాడైంది. అప్పుడు అది బాగు చేసే వాళ్ళని మనం రమ్మని చెప్తాం, పిలుస్తాం. అవునా? వచ్చిన తర్వాత ఎంతకు చేస్తావు బాబు అని అడుగుతాం. ఇంతకు చేస్తానమ్మా అంటారు. సరే చేసేయండి బాబు, లేదా కొంచెం బేరం ఆడతాం. ఇది జరిగేది కదా. కానీ అలా కాకుండా తేడాకు నేను ఉత్తర బాబు, నువ్వేమో దండం పెడతాను ఇవ్వంటారు. మరి అదే విషయంలో మన ఓటు దగ్గరకు వచ్చేసరికి మనం ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నాం? వాళ్ళు మన ఇల్లు, మన వార్డు, మన మండలం, మన జిల్లా అంటే ఆ రోజు మనం ఒప్పుకున్నాం కాబట్టి అడిగే పార్టీ, జనాలకి ఏది రావాలో అది ఇప్పించే పార్టీ. ఒక
మెదక్ మున్సిపాలిటీ ఎన్నికల వేళ రాజకీయ సందడి మొదలైంది. 24వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కానుగు రాధిక భూపతిరాజు తన అనుచరులతో కలిసి భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. గతంలో 2 సార్లు స్వల్ప తేడాతో ఓటమి పాలైన ప్రజల మధ్య ఉంటూ సేవ చేస్తున్నానని ఆమె తెలిపారు. వార్డులో నిలిచిపోయిన అభ్యర్థి పనులను పూర్తి చేస్తానని, తనను ఆదరించి గెలిపిస్తే నిరంతరం అందుబాటులో ఉంటానని ప్రజలకు హామీ ఇచ్చారు. నాకు టికెట్ ఇచ్చి నన్ను ప్రోత్సహించి నిలబెట్టినటువంటి హనుమంతరావు గారికి మరియు మన ఎమ్మెల్యే రోహిత్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదములు. మన ఈ 24th వార్డు అభివృద్ధి కోసము సేవే మా లక్ష్యంగా సంకల్పంగా దిగాము ఇక్కడికి. ఎందుకంటే ఇంతకుముందు ఒక 2 సార్లు నిరుత్సాహం ఎదురైంది. సరే చూసాము అభివృద్ధి ఏమైనా చేస్తారేమో అని చూసాము, కానీ మా కాలనీ ఏది అభివృద్ధి కాలేదు. అందరూ ముందుకు వెళ్తే మా కాలనీ వెనక్కి వెళ్ళింది, 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. మా పిల్లలు అలాగే బాధపడకూడదు అనేటువంటి బాధతో మరియు అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈ వార్డులో కౌన్సిలర్గా నిలబడ్డాను. తప్పకుండా ఈ వార్డు సభ్యులు అందరూ కూడా మమ్మల్ని మీ ఇంటి ఆడపడుచుగా భావించి ఈ ఒక్కసారి మాకు అభివృద్ధి చేసే ఛాన్స్ ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. మీ ఇంటి గడపకి వస్తున్నాను. మీరు అందరూ నా ఇంటి ముందుకు వచ్చి నిలబడినా పర్వాలేదు, ఎక్కడుండి పని చెప్పినా పర్వాలేదు, తప్పకుండా మీ పని చేస్తున్నానని మాటిస్తున్నాను. ఈ ఒక్కసారికి హైదరాబాద్లో ఓలా ఊబర్ సమ్మె నిర్వహించాయి. ఆల్ ఇండియా బ్రేక్ డౌన్ సమ్మెకు కుకట్పల్లి ఫోరం సర్కిల్ ఆటో యూనియన్ పూర్తి మద్దతు ప్రకటించింది. కార్పొరేట్ సంస్థలైన ఓలా ఊబర్ యాజమాన్యాలను రేట్లను భారీగా తగ్గించి డ్రైవర్ల పొట్ట కొడుతున్నాయని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు రాజేష్ అన్న, నేను మన ఆటో బలగం ప్రెసిడెంట్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా బ్రేక్డౌన్, ఆల్ ఇండియా బ్రేక్డౌన్లో భాగంగా మా యొక్క ఆటో డ్రైవర్లు కానీ కార్ డ్రైవర్లు కానీ ఈరోజు వాళ్లకు సంఘీభావం వ్యక్తం చేస్తూ ఉన్నాము. దేని గురించి అంటే ఫస్ట్ ఈ యాప్లు బేస్ ప్రైస్ అనేది మర్చిపోయాయి. వాళ్ళు ఇష్టానుసారంగా ఇస్తున్న రేట్ల కారణంగా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఈ ఒక్కరోజు యాప్లన్నీ బంద్ చేసి ఒక నిరసన ద్వారా మా యొక్క బాధాకరమైన విషయాన్ని వాళ్ళకు వ్యక్తం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నాము. దీంట్లో వీళ్ళు ఇలా ఇవ్వడానికి కారణం ఏంటి అంటే ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందులో స్పష్టంగా ఉంది. ప్రభుత్వం కనుక కరెక్ట్ ఉండి మీటర్ రేట్ కానీ ఈ బైక్ల విషయంలో కానీ చొరవ తీసుకొని కరెక్ట్గా ముందు నడిపించేది ఉంటే మాత్రం ఈరోజు మాకు ఇలాంటి పరిస్థితి ఉండకపోయి ఉండేది. కావున ఈ యొక్క పరిస్థితిని ప్రభుత్వము అతి త్వరగా, ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా మా పరిష్కారం ఏర్పడే విధంగా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కొత్త యాప్ చేసి దాంట్లోనే నడిచి దీన్ని మా బతుకులు మేమే చేంజ్ చేసుకుంటాం అని చెప్పేసి మన ఆటో బలగం నుంచి అయితే పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఆటో అండ్ గూడ్స్ వెహికల్స్, క్యాబ్, ఓలా, ఊబర్ సంస్థలలో ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళందరూ ఈరోజు బంద్లో పాల్గొంటున్నారు. మన ఆటో బలగం తరపున 7 గ్రూపులలో 7,000 మందితో పాటు మేము ముందుకు తీసుకెళ్తున్నాము. ఇది ఈ ఒక్కరోజు బంద్కు ఓలా ఊబర్ రేట్లు చాలా ఘోరంగా తక్కువ చేస్తున్నారు కాబట్టి ఈ నిర్ణయం ఆల్ ఇండియా నుంచి తీసుకున్నారు. దానికి సంఘీభావంగా మేము మద్దతు తెలుపుతున్నాము మన ఆటో బలగం తరపున. ఇంకా ఇది ఈ ఒక్కరోజు కాదు, ముందు రేట్లు పెరగకపోతే ఇంకా మంచి ప్రోగ్రాంలు చేసుకుంటూ మా ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగే విధంగా మేము ముందుకు తీసుకెళ్తాము. ఇప్పుడు మెయిన్ ఏంటంటే 2 అంశాల మీద ఇది ధర్నా చేయడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి రేట్లు పెరగాలి, రెండోది వచ్చేసి మన ట్యాక్సీ ప్లేట్లు బైక్లు ఏవైతున్నాయో అవి తీసేయాలి. అవి వైట్ ప్లేట్తోనే నడుస్తున్నాయి, చాలామంది కమర్షియల్గా వాడుతున్నారు కాబట్టి దానికోసం అని చెప్పి ఈ ధర్నా చేయడం జరుగుతుంది. చాలామంది దీనిలో బంద్లో పాల్గొంటున్నారు. మన ఆటో బలగం వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. సిటీ వాళ్ళు, డిస్టిక్ వాళ్ళు, అన్ని గూడ్స్ వెహికల్స్ అందరూ ఈరోజు బంద్లో పాల్గొంటున్నారు. మేము కూడా ఈరోజు ఇక్కడ పర్మిషన్ తీసుకొని ఇక్కడ తన చెల్లి విజయారెడ్డి మరణంపై కొన్ని ఛానళ్లు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని మేడిపల్లికి చెందిన చిరంజీవి పోలీసులను ఆశ్రయించారు. ఇంటర్వ్యూ ఇవ్వలేదన్న కోపంతో
తమ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇది పరువు నష్టానికి సంబంధించిన అంశం కావడంతో కోర్టు ద్వారా నోటీసులు పంపాలని పోలీసులు సూచించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం జగన్నాథపురంలో ఉద్రిక్తత నెలకొంది. దివ్యాంగుడైన తాడి హరిబాబు వద్ద తీసుకున్న 13 లక్షల అప్పును తిరిగి ఇవ్వకుండా 3 ఏళ్లుగా వేధిస్తున్నారంటూ దివ్యాంగుల సంఘం నేతలు ఆందోళనకు దిగారు. పంచాయతీ పెద్దలు చెప్పినా పట్టించుకోకపోవడంతో నిందితుడు రామకృష్ణ ఇంటికి ముందు బాధితుడు ధర్నా చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగిస్తామని దివ్యాంగులు స్పష్టం చేశారు. వీళ్ళకి 3 ఇళ్ళు ఉన్నాయి సార్. అందులో ఒక ఇల్లు నాకు హామీగా రాస్తూ ఈ ఇల్లు హామీగా రాసిన ఇల్లు అమ్మి దీని డాక్యుమెంట్ కూడా పెద్దల సమక్షంలో తీసుకున్నాను సార్. మీకు ఎందుకు డబ్బులు ఇప్పించేస్తున్నావు, 6 నెలల కాలంలో డబ్బులు ఇప్పించేస్తున్నానని ఇక్కడ పుట్నూరు గణపతి గారు, కరిమేక రమణమూర్తి గారు ఇద్దరు సమక్షంలో నాకు 5 లక్షల రూపాయలు ఇచ్చే టైంలో దీని తాలూకా ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఈ ఇల్లు ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని వేరే వాళ్ళకి అమ్మి ఈరోజు నా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ లేదు, ఈ విధంగా మనకి కోర్టుకు వెళ్ళిపోయినా సరే ఇది చెల్లుబాటు అవ్వదు, మ్యాక్సిమం ఏదో ఒకలాగా మోసం చేద్దామనే ఉద్దేశంతో పూర్తిగా వాళ్ళు నా డబ్బులు ఈరోజు ఇవ్వకుండా ఆపడానికి ముఖ్య కారణంగా తీసుకుంటారు సార్. ఆ విధంగా నన్ను మోసం చేయడం జరిగింది. పెద్ద మనుషులు తీసుకొని వాళ్ళకి ఇచ్చేటప్పుడు వాళ్ళు నిర్ణయించారు. ఈరోజు ఆ పెద్ద మనిషి గట్టిగా అడిగి ఎందుకు మా దగ్గర డాక్యుమెంట్ తీసుకునేటప్పుడు డబ్బులు ఎందుకు ఇవ్వలేదనే ఉద్దేశంతో గట్టిగా అడగవలసిన బాధ్యత ఉంటుంది. ఆ పెద్ద మనుషులు కూడా ఈరోజు ఓట్ల కోసమో లేకపోతే ఇంకొక మొహమాటాల కోసమో మొత్తం మీద నాకు అన్యాయం చేశారు సార్. ఇదండి దీని డాక్యుమెంట్ నేను షూరిటీగా పెట్టుకున్న డాక్యుమెంట్ ఇది. ఈ డాక్యుమెంట్ పెట్టుకునే ఇల్లు అయితే అమ్మడం జరిగింది. డబ్బులు నిన్నటి వరకు ఇవ్వాలా అన్నావు, ఇప్పుడు ఎందుకు ఇచ్చేసావు అంటున్నావు, ఎవరి చేతి ఇచ్చేవలసినవి పెద్ద మనిషికి అడగలుగుతున్నావు మనకేటి అంతగా ఎవరి దగ్గర అంత నష్టం. డిపార్ట్మెంట్కి వెళ్తే అతను డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళినా సరే అక్కడికి కూడా సీఏ రావాలి, వీళ్ళకి చెయ్యాలి, అలా చేయాలి, ఇది క్రిమినల్ కేసు కాదు, ఇలాగ ఎలాగైనా వాళ్ళతో చెప్పింది. కృష్ణా జిల్లా గుడివాడలో స్ఫూర్తి ఫైనాన్స్ కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది. తమకు రావాల్సిన డబ్బులు, డాక్యుమెంట్ల కోసం ప్రశ్నించిన రేమల్లె గ్రామ మహిళలపై ఫైనాన్స్ మేనేజర్ మునిబాబు దుర్భషలాడుతూ దాడికి దిగారు. ఈ దాడిలో ఓ మహిళ స్పృహ తప్పి పడిపోవడంతో తోటి మహిళలు ఆమెను గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లోన్ మొత్తం చెల్లించినా తమ ప్రామిసరీ నోట్లు, చెక్కులు తిరిగి ఇవ్వకుండా లీగల్ నోటీసులతో వేధిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు కార్యాలయం వదిలి వెళ్లేది లేదని మహిళలు లోపలే బైఠాయించారు. మాకు డబ్బులు ఇవ్వాలని వెళ్ళామండి. డబ్బులు ఇస్తాను రమ్మని మమ్మల్ని కలబడి కొట్టేసేసాడండి. అక్కడ పడితే అక్కడ కొట్టిన అందులో బంధువులారా డబ్బులు ఇవ్వాల్సిన పని లేదని చెప్పేసి మా చెట్లు నోట్లు తీసుకుని మా డబ్బులు తీసుకుని కలబడి కొట్టాడండి. మమ్మల్ని బట్టి తిప్పుతున్నాడు, తీసుకుని డబ్బులు ఇవ్వట్లేదు. మాకు డబ్బులు అందరూ ఇవ్వాలండి, అందులో మంచి డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బుల కోసం ఇస్తే మమ్మల్ని కలబడి కొట్టేసి నాకు చేసాడు. నాకు తమ్ముడు అంటాడు, నాకు తమ్ముడు వాళ్ళ కూడా కలబడి అందులో బొందులను బూతులు తిట్టి మా అన్నయ్య కలబడి కొట్టాడండి. కలబడి కొట్టి మమ్మల్ని బయటకి చేసాడండి. స్రొక్కలు పోయి పడిపోయినామండి. మేము డబ్బులు ఎవడు చెప్పుకుంటూ చెప్పుకోమంటున్నాడండి. మా డబ్బులు, మా చెట్లు, మా నోట్లు అన్ని ఇచ్చి మా ప్రాణాలకు వచ్చింది. మాకు ఇప్పుడు పరిష్కారం చేసేదాకా మేము ఎక్కడికి వెళ్ళలేవండి. మా ప్రాణాల మీద వచ్చింది. మమ్మల్ని 3 సంవత్సరాలు మట్టి తిప్పుతాడు, కోట్లు చేసి నోట్లు చేసి తిప్పుతాడు. మమ్మల్ని మా డబ్బులు మాకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నామండి. మమ్మల్ని ఏంటంటో మాట్లాడాడు. 30 నోట్లు ఆయన దగ్గర పెట్టుకొని వేరే వాళ్ళ పేర్ల మీద మాకు నోటీసులు పంపిస్తున్నాడండి. మేము చావలేక బతకలేక ఉన్నాము. ఇదిగోండి నోటీసులు కూడా. సరిహద్దు మునిబాబు వాళ్ళ అన్నయ్యేనండి. మళ్ళీ బట్టు రవికిషోర్ అండి వాళ్ళ బామర్దేనండి. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదండి. అసలు మేము వాళ్ళ దగ్గర కూడా తీసుకోలేదు అమౌంట్. వాళ్ళు ఎవరో కూడా ఇదిగోండి నోటీసులు.
మాకు ప్రతి నెల గుంటూరు నుంచి ఒక నోటీసు, గుడివాడకు ఒక నోటీసు పంపిస్తున్నాడండి. మేము ఏం చేయాలో దిక్కు చూసిన స్థితిలో ఉన్నాము. మేము టీవీ9 ఆశ్రయించామండి. హైదరాబాద్ మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా గాంధీనగర్, ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాల్లో డీసీపీ కిరణ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఇంటింటి తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని వాహనాలను, అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్కు 100కు సమాచారం అందించాలని ప్రజలకు డీసీపీ విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీ మల్లన్న స్వామి శివ పంచాయతన పూర్వక ఎల్లమ్మ విగ్రహాలను గ్రామంలో అంగరంగ వైభవంగా ఊరేగించారు. డోలు, సన్నాయి వాయిద్యాల మధ్య మహిళల మంగళహారతుల్లో గ్రామం కోలాహలంగా మారింది. సోమవారం జరగనున్న విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కోసం 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.